కమన్ స్టార్ట్. Ahmad is a farmer. Ahmad ఒక రైతు. నసీమా is his wife. నసీమా అతని భార్య. Ahmad and Nasima have two children, Asif and Fatima. Ahmad మరియు నసీమా ఇద్దరు ఆసిఫ్ మరియు ఫాతిమా అనే ఇద్దరు పిల్లలను కలిగి ఉన్నారు. గట్టిగా చెప్పాలి. They wanted to buy clothes for the children to celebrate the Eid. వారికి ఈద్ ఉత్సవం జరుపుకోవాలని జరుపుకోవడానికి పిల్లల కోసం బట్టలు కొనాలని ఉండేను. ఆసిఫ్ chose a white shirt and a pair of black trousers. ఆసిఫ్ ఒక తెల్ల చొక్కా మరియు ఒక జత ట్రౌజర్లు ఎంపిక చేసుకునేను. నల్ల ట్రౌజర్లు ఎంపిక చేసుకునేను. ఫాతిమా సెలెక్టెడ్ ఏ బ్లూ ఫ్రాక్. ఫాతిమా ఒక నీలం గౌన్ ఎంపిక చేసుకునేను. అహ్మద్ పేడ్ ద బిల్ ఫర్ దెమ్. అహ్మద్ దానికి బిల్ చెల్లించెను. ద ఫ్యామిలీ కేమ్ బ్యాక్ ఇన్ ద ఈవినింగ్. ఆ కుటుంబం సాయంత్రం తిరిగి వచ్చెను. At the gate, Ahmad found a letter in the letter box. A gate వద్ద అహ్మద్ ఒక ఉత్తరం చూసెను. It was a surprise. అది ఒక ఆశ్చర్యంగా ఉండెను. A gold colored envelope fell from it. ఒక బంగారు రంగు ఎన్వలప్ దాని నుండి పడేను. ఇట్ వాజ్ ఏ వెరీ అట్రాక్టివ్. అది చాలా ఆకర్షణీయంగా ఉండేను. హూ వుడ్ హ్యావ్ సెంట్ ఇట్ సో ఎర్లీ? ఎవరు దీన్ని ఇంత త్వరగా పంపి ఉంటారు? ఓపెన్ ఇట్ షౌటెడ్ ఫాతిమా. దాన్ని తెరచు అని ఫాతిమా అరిచెను. అహ్మద్ ఈగలీ ఓపెన్డ్ ద ఎన్వలప్. అహ్మద్ ఆతృతగా ఆ ఎన్వలప్ తెరిచెను. దేర్ వాజ్ లెటర్ ఇన్ ఇట్. వారు ఒక ఉత్తరంలో అందులో ఒక ఉత్తరం ఉండెను. ఆసిఫ్ టుక్ ద లెటర్ అండ్ read it. ఆసిఫ్ ఆ ఉత్తరం తీసి చదివాను. హుర్రా, we want a free holiday trip, ఆసిఫ్ షౌటెడ్. అరెరే, మనం ఒక సెలవు రోజు యాత్ర గెలిచాము. ఆసిఫ్ షౌటెడ్. ఆసిఫ్ అరిచెను. దే ఆల్ జంప్డ్ ఫర్ జాయ్. వారంతా ఉల్లాసంతో దుమికెను. గెంతు వేశారు. ఐ హోప్ ఇట్ ఈస్ టు ద సీ సైడ్ సెడ్ ఆసిఫ్. నాకు ఆ సముద్ర తీరానికి అని నా నమ్మకం అని ఆసిఫ్ చెప్పాను. ఐ కెన్ స్విమ్ ఇన్ ద సీ అండ్ మేక్ శాండ్ క్యాస్టిల్స్. నేను సముద్రంలో ఈదగలను. ఇసుక కోటలు తయారు చేయగలను. No, I want to go to a hill station and enjoy the fresh air there, said Ahmad. లేదు, నాకు ఒక కొండ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆ తాజా గాలిని ఆనందంగా అనుభవించాలని ఉంది అని అహ్మద్ చెప్పాను. No, I would like to visit the museum. లేదు, నేను ఆ పురావస్తు ప్రదర్శనశాల సందర్శించాలని నాకు
నాకు ఉండెను. I can see many ancient things there, said Fatima. నేను అక్కడ పురాతన వస్తువులు చాలా చూడగలను అని ఫాతిమా చెప్పాను. వేర్ వుడ్ యు లైక్ టు గో మామ్ ఆస్క్డ్ ఆసిఫ్. నీవు ఎక్కడి వెళ్ళాలనుకుంటున్నావమ్మా అని ఆసిఫ్ అడిగాను. ఐ యామ్ రెడీ టు గో వేరెవర్ యు డిసైడ్, సెడ్ నసీమా. మీరు ఎక్కడికి పోవాలంటే అక్కడికి నేను పోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఎక్కడికి నిర్ణయిస్తే అక్కడికి పోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని నసీమా చెప్పాను. దే స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్. వారు వాదించడం మొదలు పెట్టాను. వేర్ డు గో, ఎక్కడికి వెళ్ళాలి? బీచ్, హిల్స్, మ్యూజియం, సముద్ర తీరానిక, కొండలుక, పురావస్తు ప్రదర్శనశాలక. దే కుడ్ నాట్ డిసైడ్. వారు నిర్ణయించుకోగలగలేదు. చిల్డ్రన్, లెట్ us go and decide, said అహ్మద్. పిల్లలు, మనం లోపలికి వెళ్ళి నిర్ణయిద్దాం పదా అహ్మద్ చెప్పాను. అహ్మద్ చెప్పాడు. They went in and argued until it was dark. వారు చీకటి పడినంత వెళ్ళి చీకటి పడినంత వరకు వాదించారు. Then the phone rang. అప్పుడు ఆ ఫోన్ మోగాను. ఫాతిమా ఆన్సర్డ్ ఇట్. ఫాతిమా దానికి ఆ సమాధానం ఇచ్చాను. Where do you think the phone call was from? ఆ ఫోన్ ఎక్కడి నుండి వచ్చిందని మీరు అనుకుంటున్నారు. హలో, దిస్ ఈజ్ హ్యాపీ హాలిడేస్. హలో, ఇది హ్యాపీ హాలిడేస్. సంతోషకర హ్యాపీ హాలిడేస్. You have won a holiday trip to Vizag. నీవు ఒక సెలవు రోజు యాత్ర విశాఖపట్నంలో గెలిచావు. నీవు విశాఖపట్నానికి సెలవు రోజు యాత్ర గెలిచావు. Said the voice on the phone. ఆ ఫోన్ లో వాయిస్ చెప్పాను. రియల్లీ ఐ కాంట్ బిలీవ్ ఇట్, సెడ్ ఫాతిమా. నిజంగా నేను నమ్మగలగలేను అని ఫాతిమా చెప్పాను. It is true, said the voice. ఇది నిజం అని ఆ వాయిస్ లో చెప్పాను. మేడం, that is where my grandma lives, wondered Fatima. మేడం, మా నానమ్మ అక్కడే నివసిస్తున్నది అని ఫాతిమా ఆశ్చర్యపోయాను. Yes dear,
Yes, dear. This is your grandma, and you are speaking to your grandma. Informed the voice. అవును బంగారు తల్లి, మీ మీ అవ్వే మాట్లాడుతున్నది. మీ నానమ్మే మాట్లాడుతున్నది. మీ నాన్నమ్మే మాట్లాడుతున్నది. నువ్వు మీ నానమ్మతో మీ నాన్నమ్మతో మాట్లాడుతున్నావు అని వాళ్ళ అవ్వ చెప్పాను. The envelope, the gold colored envelope, it flashed Fatima's mind. In Fatima's mind. ఆ ఎన్వలప్, ఆ బంగారు రంగు ఎన్వలప్ ఫాతిమా యొక్క బుర్రలో తలుక్కుమనే అది ఆ ఫాతిమా యొక్క బుర్రలో తలుక్కుమనేను. Wow, grandma, you have played a trick on us. She said. వావ్ నానమ్మ, నీవు మమ్మల్ని ఒక ఆట పట్టించావు అని ఆమె చెప్పాను. Now I understand that you send the envelope. ఇప్పుడు నేను ఆ ఎన్వలప్ నీవు పంపావని నేను ఇప్పుడు అర్థం చేసుకుందును. She was thrilled. ఆమె ఆశ్చర్యంగా ఉండేను. I want all of you to spend your summer holidays with me, said grandma. నేను మీ వేసవి సెలవు రోజులు నాతో గడపడానికి నాకు మీరంతా కావాలి అని నానమ్మ చెప్పాను. With great pleasure, grandma, we will have a great time, said Fatima. గొప్ప సంతోషంతో నానమ్మ, మేము గొప్ప సమయం కలిగి ఉంటాము అని ఫాతిమా చెప్పాను. They packed their bags and left for grandma's place. వారి సంచులు సర్దుకొని అమ్మగారి ఊరికి బయలుదేరారు.